విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 3 చింపాంజీలను ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి జూకు తీసుకువచ్చారు. వాటి కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని అతిపెద్ద జూగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో ఒకప్పుడు గ్రీన్ కవర్ కానీ లేకపోతే ఈ వన్యప్రాణులు కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉండేది. జూలో ఈరోజు చింపాంజీలు పెట్టుకున్నాము. అలాగే భవిష్యత్తులో ఇంకా మిగతా ఎంక్లోజర్స్ కానీ మిగతా జంతువులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి దీన్ని ఒక అట్రాక్షన్గా విశాఖ తయారు చేయాలని కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ జూకు సంబంధించి సమీక్ష చేస్తూ దీంట్లో అవసరం వస్తే ఒక నైట్ సఫారీ కూడా ప్లాన్ చేద్దామని చెప్పారు. ఏదైతే మనకి సింగపూర్ లాంటి దేశాల్లో నైట్ సఫారీలు ఉన్నాయో అవసరం వస్తే మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేసి స్టడీ చేసి రండి. పిల్లలకి ఈ జూ అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. దీంట్లో ఉన్న ఎనిమల్స్ తక్కువ కావచ్చు, బట్ ఈ జూలోకి వస్తే వాళ్ళు అన్నీ కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ హెచ్ఆర్డీ మినిస్టర్గా అన్ని స్కూల్స్, అటు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కంపల్సరీ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఇయర్లీ వన్స్ పిల్లల్ని జూ ఖచ్చితంగా తీసుకురావాలి.